ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒక బిజినెస్లో కానీ స్టార్టప్లో కానీ ఫస్ట్ 2 ఇయర్స్లో ఎక్కువ మంది ఫౌండర్స్ ఎగ్జిట్ చేస్తున్నారు వాళ్ళ వెంచర్స్ని. వీటికి వేరియస్ ఎక్స్టర్నల్ రీజన్స్ ఉంటే, 2 ఇంటర్నల్ రీజన్స్: ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం, మెంటల్ వెల్నెస్ లేకపోవడం. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఒక 1000 ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని మనం ఫస్ట్ 1 to 2 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే, ఇందులో ఎగ్జిట్ అవుతున్న వాళ్ళు 80% పీపుల్ ఉంటున్నారు. అంటే 1000లో ప్రతి 800 మంది బిజినెస్ వెంచర్స్ ఎగ్జిట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ లేకపోవడం. ఈ 2 ఎలా అటైన్ చేయాలి, అసలు ఈ 2 రీజన్స్ ఒక బిజినెస్ని లేదా స్టార్టప్ ఫౌండర్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయన్న కొన్ని ఫ్యూ పాయింట్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఎందుకు ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ వెల్నెస్ అంత ఇంపార్టెంట్? మీరు ఒక స్టార్టప్ మొదలుపెట్టారు. ఈ స్టార్టప్ తాలూకా మెయిన్ ఎజెండా ఏంటి? మార్కెట్లో ఏదో ప్రాబ్లం ఉంది, దాన్ని సాల్వ్ చేస్తున్నారు. అంటే ఒకరికి సరిగ్గా ఎడ్యుకేషన్ అందట్లేదు, దానికి సంబంధించిన ఒక ఎడ్యుటెక్ మీరు స్టార్ట్ చేశారు, ఒకరి ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. అలాగే మీరు ఒక డ్రోన్ టెక్నాలజీ స్టార్ట్ చేసి డిఫెన్స్కి ఉపయోగించే విధంగా ఒక ఇన్ఫర్మేషన్ తయారు చేశారు. మీరు ఇండియన్ గవర్నమెంట్కి, ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీకి, రీసెర్చ్ ఇండస్ట్రీకి మీరు ఒక సొల్యూషన్ కనిపెట్టి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. ఇలా ప్రతి స్టార్టప్ కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. బట్ ఇందులో మర్చిపోయే పాయింట్ ఏంటంటే, బయట ఎవరికో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, బట్ మీ ప్రాబ్లమ్ని మీరు ఐడెంటిఫై చేయట్లేదు. మీకు పర్సనల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఫిజికల్ ఫిట్నెస్ అవ్వచ్చు, మెంటల్ వెల్నెస్ అవ్వచ్చు. ఈ రెండిటిని మీరు బ్యాలెన్స్ చేయకుండా మూడో వాడి ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయలేరు. ఒకవేళ సాల్వ్ చేసినా మీ జర్నీ ఎక్కువ కాలం సాగదు, చాలా తొందరగా క్విట్ అవుతారనేది రూట్ కాజ్. సో అందుకోసం ఈ ఫిజికల్ ఫిట్నెస్ కానీ, మెంటల్ వెల్నెస్ని కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఎలా బేర్ చేయాలి, అందులో ఉండే డిఫరెంట్ టాపిక్స్ ఏంటనేది కొంచెం క్రిస్ప్గా డిస్కస్ చేద్దాం. ఒక స్టార్టప్ ఫౌండర్కి యూజువల్గా 3 ఛాలెంజెస్ ఉంటాయండి. ఇండివిజువల్గా, ఆర్గనైజేషన్ వైజ్గా, మార్కెట్ వైజ్గా. ఇండివిజువల్గా ఉండే ఛాలెంజెస్ ఏంటి? అతనికి ఆల్రెడీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏదైనా డిసీజెస్ ఉండొచ్చు, లేదా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ అంతగా బాగోకపోవచ్చు, లేదా ఫ్యామిలీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కల్చర్ నుంచి రాకపోయి ఉండొచ్చు. ఒకవేళ వచ్చిన ఫ్యామిలీ సైడ్ నుంచి చాలా స్ట్రెస్ ఉండొచ్చు. ఎందుకు నువ్వు ఈ స్టార్టప్ ఎందుకు మొదలుపెట్టావు, నువ్వు జాబ్ చేసుకుంటే బాగుంటుంది కదా, అబ్రాడ్ వెళ్తే బాగుంటుంది కదా, నీ ఫ్రెండ్స్ అందరికీ మ్యారేజెస్ అయిపోతున్నాయి, నువ్వు బిజినెస్లో స్టార్టప్లో ఉంటే నీకు ఎవడు పిల్లని ఎవడు, లేదా అమ్మాయి అయితే నిన్ను ఎవరో పెళ్లి చేసుకోరు. ఇలా డిఫరెంట్ సోషల్ ఇష్యూస్ పర్సనల్గా ఉంటాయి. అతను వచ్చే ఎడ్యుకేషన్ అవ్వనివ్వండి, అతనికి ఆల్రెడీ ఉన్న హెల్త్ ఇష్యూస్ అవ్వనివ్వండి, అతనికి ఆల్రెడీ ఉన్న మెంటల్ ఇష్యూస్ అవ్వనివ్వండి, లేదా ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, సొసైటీ నుంచి వచ్చే కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా పర్సనల్ లెవెల్. అలా కాకుండా రెండోది ఆర్గనైజేషన్ లెవెల్లో ఎలా ఉంటుందంటే, మీ కోఫౌండర్ సరిగ్గా ఉండకపోవచ్చు, మీ టీము సరిగ్గా పెర్ఫామ్ చేయకపోవచ్చు, లేదా కస్టమర్తో మాట్లాడేటప్పుడు మీ ఇంటరాక్షన్ కానీ, మీ స్కిల్స్ కానీ సరిపోకపోవచ్చు, డాక్యుమెంటేషన్స్, ఇన్వాయిస్ ప్రిపేర్ చేసేటప్పుడు సరైన క్లారిటీ లేకపోవచ్చు, ఒక ఆర్గనైజేషన్ ఫ్లోని డిజైన్ చేసేటప్పుడు అందులో చాలా తప్పులు ఉండొచ్చు, లేదా డే టు డే రిపోర్టింగ్లో కానీ, అప్డేట్స్ తీసుకోవడంలో కానీ, ఆటోమేషన్ ప్రాసెస్ చేయడంలో కానీ, లేదా మీరు యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ మీకు ఉండాల్సిన స్కిల్ సెట్ కానీ, నెగోషియేషన్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోయి ఉండొచ్చు. ఇవి ఆర్గనైజేషన్ పరంగా మీ బిజినెస్ని దెబ్బతీయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మూడో పాయింట్ ఏంటంటే మార్కెట్ సైడ్. అంటే గవర్నమెంట్ చేంజ్ అయింది, మీ బిజినెస్ని ఇంపాక్ట్ చేసింది. ఎక్కడో అమెరికా రష్యా వార్ అయింది, మీ బిజినెస్ని ఇంపాక్ట్ చేసింది. అమెరికాలో ట్రంప్ వచ్చాడు, మీ బిజినెస్ని ఇంపాక్ట్ చేసింది. బడ్జెట్ వచ్చింది, అది మీ బిజినెస్ని ఇంపాక్ట్ చేసింది. లేదా కరోనా వచ్చింది, అది మీ బిజినెస్ని ఇంపాక్ట్ చేసింది. ఇలా మార్కెట్ సైడ్ మీ సెక్టార్ వైజ్గా ఎన్నో ఛాలెంజెస్ డే టు డే ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ క్వార్టర్లీకి ఏదో ఒక కొత్త ఇష్యూస్ ఉంటాయి. ఒక ఏడాది వర్షాలంతా పడితే మీ బిజినెస్ బాగా నడకపోవచ్చు, ఒక ఏడాది బాగా ఎండలు కాల్సింది, అది కూడా మీ బిజినెస్ని ఇంపాక్ట్ చూపించవచ్చు. లీడర్స్ మారచ్చు, బ్రైబింగ్స్ పెరగవచ్చు, లేదంటే గ్లోబల్ ఎకనామిక్స్లో ఏదైనా చేంజ్ రావచ్చు, రూపీ వాల్యూ ఇంకా పడవచ్చు, లేదా ఐటీ సెక్టారు పడిపోవచ్చు, ఎనర్జీ సెక్టార్ పడిపోయి ఉండొచ్చు, లేదా స్టాక్ మార్కెట్లో ఏదైనా ఇష్యూస్ రావచ్చు. ఇలా మార్కెట్ సైడ్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఈ మూడిటిని బ్యాలెన్స్ చేయడం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండే ఫస్ట్ ఛాలెంజ్. పర్సనల్గా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, హెల్త్ ఇవన్నీ చూసుకోవాలి. ఆర్గనైజేషన్ పరంగా టీము, క్లయింట్స్, ఇన్వెస్టర్స్, కోఫౌండర్స్ ఇదంతా ఇంకొక ఛాలెంజ్. మూడోది మార్కెట్ పరంగా ఎక్స్టర్నల్ థ్రెట్స్, ఇలా గవర్నమెంట్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, లీడర్స్ కానీ, గ్లోబల్ ఎకనామిక్స్ కానీ, గ్లోబల్ మార్కెట్స్ కానీ ఏవైనా ఇంపాక్ట్ మీ బిజినెస్ని చూపించవచ్చు. సో ఈ మూడిటిని బ్యాలెన్స్ చేయాలంటే
ఖచ్చితంగా ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకు ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్ అంటే స్టార్టప్స్‌లో, బిజినెస్‌లో ఎవడో మిమ్మల్ని రోజు మోటివేట్ చేయడు. ఇవాళ మార్కెట్‌లో సక్సెస్ అయిన ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ కూడా సెల్ఫ్ మోటివేటర్ అనుకోవాలి. మోటివేషన్ ఎక్కడైనా ఒక పుస్తకం చదివితే ఒక పాయింట్ తగలొచ్చు. ఏదైనా పబ్లిక్ స్పీకింగ్ సెషన్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో, యూట్యూబ్‌లోనో ఎవడైనా ఒక మోటివేషన్ పాయింట్ చెప్పొచ్చు. అది లైఫ్ లాంగ్ మీకు పనికిరాదండి. ప్రతిరోజు అయితే మీకు పనికిరాదు. ఆ పాయింట్‌కి, ఆ మూమెంట్‌ని చెప్పే విషయాన్ని హోల్డ్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రతిరోజు పరిగెట్టాలి. ప్రతిరోజు మార్నింగ్ 5కో, 6కో లెగాలి. 9, 10 అయ్యేసరికి ఆఫీస్‌లోకి వెళ్ళాలి. క్లయింట్స్‌తో మాట్లాడుకోవాలి, కస్టమర్స్‌తో మాట్లాడుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాలి, నెగోషియేషన్స్ చేయాలి. మీకు డబ్బులు ఇచ్చిన తర్వాత చాలామంది మీ మీద అరిచేవాళ్ళు, కరిచేవాళ్ళు ఉంటారు. స్టాఫ్ సైడ్ నుంచి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, మార్కెట్ సైడ్ నుంచి ఇష్యూస్ ఉంటాయి. ఇవి అన్నీ కూడా బ్యాలెన్స్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీకు సెల్ఫ్ మోటివేషన్ ఉండి తీరాలి. ఈ సెల్ఫ్ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా మీ మెంటల్ ఫిట్నెస్ బాగోవాలి. మెంటల్ ఫిట్నెస్ బాగోవాలంటే ముందు ఫిజికల్గా కూడా మీరు బాగా ఫిట్గా ఉండాలి. అంటే ప్రతిరోజు లేవడం, వర్కౌట్ చేసుకోవడం, లేదా వాకింగ్ చేయడం, జిమ్కి వెళ్దాం, లైట్గా ఎక్సర్సైజ్ చేయడం, కావాల్సిన ఫుడ్ నీట్గా తీసుకోవడం, హైజీన్ హెల్తీ ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ కొంచెం దూరంగా ఉండడం, ఇలా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం ఒక రీజను. ఈ ఫిజికల్ ఫిట్నెస్ కొంత మెంటల్ ఫిట్నెస్ కూడా పనికొస్తుంది. అండ్ రెగ్యులర్గా బుక్స్ చదువుతూ ఉండడం, ట్రావెల్ చేస్తూ ఉండడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండడం, ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా ప్రాపర్గా ఫేస్ చేయడం, డెసిషన్ మేకింగ్ రావడం కానీ, బ్రాడ్ లెవెల్లో థింక్ చేయడం కానీ, ఇదంతా కూడా మెంటల్ ఫిట్నెస్లో మీకు ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ స్టార్ట్ చేస్తే అది మీ మెంటల్ ఫిట్నెస్కి లీడ్ చేస్తుంది. ఈ మెంటల్ ఫిట్నెస్ మిమ్మల్ని స్ట్రాంగ్గా మోటివేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ మోటివేషనే మేజర్ పాయింట్. ఎవ్వడూ మీకు రోజు కాల్ చేసి, గంటకి కాల్ చేసి, మీ లో మూమెంట్లో మిమ్మల్ని ఎవ్వడూ స్టార్టప్స్లో ఉద్ధరించడు. అందరూ కూడా ఇండివిజువల్గా సెల్ఫ్ మోటివేషన్ మోడ్లోనే ఇక్కడ కష్టపడాలి. ఎందుకు ఈ 2 పాయింట్స్ కూడా మెన్షన్ చేస్తున్నామంటే, ఒక 15% పీపుల్ ఫిజికల్ ఫిట్నెస్ లేక బిజినెస్లను వదిలేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఏవైనా జాబ్లు ఉండడం కానీ, లేదా స్టార్టప్లోకి వచ్చిన తర్వాత కొత్త వస్తూ ఉంటాయి. ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల, లేదంటే ఎక్కువసేపు ఆఫీస్లో కూర్చోవడం వల్ల, ఎక్కువ కాల్స్ అటెండ్ చేస్తుండడం వల్ల, ఎక్కువ జూమ్ మీటింగ్స్ చూడడం వల్ల, ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల, వేరియస్ రీజన్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 15% పీపుల్ ఈ ఫిజికల్ ఛాలెంజెస్ అంటే కొత్త రకమైన ఇష్యూస్, కొత్త రకమైన ప్రాబ్లమ్స్ వాళ్ళ ఒంటికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఒక 15% ఎగ్జిట్ అవుతున్నారు. మిగిలిన 85% పీపుల్ ఎలాంటి వాళ్ళంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ మెంటల్ ఫిట్నెస్ లేక, అంటే ఇంట్లో వాళ్ళు సతాయించడం, ఫ్రెండ్స్ సతాయించడం, ఫ్యామిలీ స్టిగ్మా. మీ సాఫ్ట్వేర్ ఫ్రెండ్ ఎక్కడో అమెరికాలో వెళ్ళి ఒక ఫోటో పెడతాడు, మీకు ఈడు నాతో పాటు ఉన్నాడు, అక్కడికి వెళ్ళుంటే నాకు 5 లక్షలు 3 లక్షలు ప్యాకేజ్ వచ్చును, నేనేంటి ఇక్కడ స్టార్టప్లో బిజినెస్లో కష్టపడుతున్నానని మీరు అనుకోవచ్చు. లేదా వేరే రిలేటివ్స్, కజిన్స్ వీళ్ళు వెళ్ళిన ప్రతిసారి అరే ఎందుకురా అలా చేయడం, ఏదో సినిమాలో చూపిస్తారు కదా, ఏం చేస్తున్నావురా, అది ఎందుకురా నీకు, మీ నాన్న ఇంత కష్టపడి చదివించాడు, నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు కదా, నెలకి ఇంటి పట్టునే ఉండొచ్చు కదా, 50,000 1,00,000 జీతం తెచ్చుకోవచ్చు కదా, మన ఇంట్లో ఇంతకుముందు ఎవడో బిజినెస్ చేసింది లేదు, ఈ స్టార్టప్ అంటారు ఏంటో మీకు అలా, ఇలా డిఫరెంట్గా ఫ్యామిలీ నుంచి వచ్చే కొంత స్టిగ్మా మీ మెంటల్గా తినేస్తే మీకు కూడా కొన్ని భయాలు ఉంటాయి. ఒక క్లయింట్ ఒక రోజు నో చెప్పొచ్చు, 10 క్లయింట్స్ వెంటనే నో చెప్పగానే ఏంటి ఏ క్లయింట్ ఒప్పుకోవట్లేదు, ఈ ప్రొడక్ట్ క్లిక్ అవుతుందా అవదా, సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. ఒక ఇన్వెస్టర్ మీ ఐడియాని వినేటప్పుడు ఇది అంత బాగాలేదు, ఇది ఆల్రెడీ మార్కెట్లో చాలామంది ఉన్నారు, నీ దాంట్లో గొప్పదనం ఏమీ లేదనొచ్చు. ఒక 100 సార్లు నెగిటివిటీ వినగానే మీకు ఏమనిపిస్తుంది, అయ్యో నేను కరెక్ట్ కాదేమో, సరిగ్గా చేయలేకపోవట్లేదు, ఇది నాకు క్లిక్ అవ్వదు, అండ్ నాకు ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఈ రెండింటితో పాటు నేను కూడా సరిగ్గా బిజినెస్ చేయట్లేదని చెప్పి ఎగ్జిట్ అయిపోయేవాళ్ళు 85% ఉన్నారు. సో 15% ఫిట్నెస్ లేకపోతే 85% మెంటల్ హెల్త్ లేక సగం మంది పోతున్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆ రెండిటిని మీరు ఓవర్కమ్ చెయ్యాలి. ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఒక 90 డేస్కి 100 డేస్కి షెడ్యూల్ పెట్టుకోండి. ప్రతిరోజు మార్నింగ్ 4కో 5కో లేచి నేను జస్ట్ ఒక 30 మినిట్స్ 1 అవర్ వర్కౌట్ చేస్తాను. ఒక 30 మినిట్స్ ఏదైనా బుక్ చదువుతాను, ఒక 30 మినిట్స్ ఫ్రెండ్స్ ఎవరితోనో ఫ్యామిలీతోనో మాట్లాడతాను, లేదా మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళకి ఇష్యూస్ ఏమన్నా అవన్నీ నేను తెలుసుకుంటాను. ఇలా ఒక 4-5 చేంజెస్ మీ బిజినెస్లో చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఫిజికల్ ఫిట్నెస్ని, మెంటల్ హెల్త్ని రెండిటిని కూడా మనం ఇంప్రవైజ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ రీసెర్చ్ తాలూకా ఓవరాల్ ఎజెండా ఏంటి అంటే, ఈవెన్ గవర్నమెంటు, పాలసీ మేకర్స్ ఎవరైతే స్టార్టప్ ఇండియా లేదంటే వేరియస్ రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ స్టార్టప్ ఫౌండర్స్కి కమ్యూనిటీస్ని బిల్డప్ చెయ్యండి. ఎలా అయితే
డిఫరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయో ఈ స్టార్టప్స్ కూడా కొన్ని అసోసియేషన్స్ పెట్టండి. వాళ్ళకి రెగ్యులర్గా థెరపీస్ కండక్ట్ చేస్తూ ఉండండి. వాళ్ళకి రెగ్యులర్గా మీటప్స్ కండక్ట్ చేస్తూ ఉండండి. 1-to-1 సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉండండి. వాళ్ళని మీ సైడ్ నుంచి కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మోటివేట్ చేయండి అని ఈ ఓవరాల్ రీసెర్చ్ తాలూకు ఎజెండా. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా చిన్న చితక ఇష్యూస్ ఉంటే కోఫౌండర్స్ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ని చూసినప్పుడు అరే వాడు కష్టపడుతున్నాడు, నేను కష్టపడచ్చు, అరే వీడు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశాడు, అరే వాడికి ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయినా వాడు కష్టపడి బయటకు వచ్చాడు, ఇగో వీడు ఫస్ట్ క్లయింట్ని తెచ్చుకునేటప్పుడు 1000 మందితో మాట్లాడితే కానీ రూపాయి రాలేదు, వీడు ఒక 100 మంది ఇన్వెస్టర్స్ని కలిస్తే తప్ప ఫస్ట్ ఒక 20 లక్షలు 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఇలా గ్రూప్ మోటివేషన్ కొంత కనిపిస్తుంది. 2 రెగ్యులర్గా థెరపీసు, 1-to-1 మీటప్స్, వెబినార్సు, వర్క్షాప్స్ ఇటువంటివి కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు లూప్లో ఉంటారు. అంటే వీళ్ళు డీవియేట్ అయిపోకుండా బయటకు వెళ్ళిపోకుండా లూప్లో ఉంటారు. 3 సిమిలర్ సెట్ ఆఫ్ మైండ్ అని చూసేటప్పుడే మీరు ఎక్కువగా మోటివేట్ అవుతారు. మీరు ఎక్కువగా ఎంప్లాయీస్తోని రెగ్యులర్గా ఉండే వాళ్ళతో తిరిగారనుకోండి, మీ మైండ్ సెట్ అటే లాగుతుంది. అరే ఈడే ఎంప్లాయీ ఈడే అంత హాయిగా ఉన్నాడు, నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నానని బిజినెస్ని వదిలేసి మీరు కూడా అటువైపు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం ఎక్కువగా ఈ మీటప్స్ కమ్యూనిటీని బిల్డప్ చేసి క్యాంపెయిన్స్, వర్క్షాప్స్, వెబినార్సు, డిఫరెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం వల్ల కొంత వీళ్ళ మెంటల్ హెల్త్ని, ఫిజికల్ ఫిట్నెస్ని పెంచే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక ఎజెండా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏం చేసినా, ఎన్ని వర్క్షాప్స్ పెట్టినా, ఎవరు ఎన్ని రకాలుగా మోటివేట్ చేసినా సర్వైవ్ అవ్వాల్సింది, సక్సెస్ అవ్వాల్సింది ఒక స్టార్టప్ ఫౌండర్ ఇండివిజువల్గానే. సో తన కోసం తన లైఫ్లో ఫిజికల్గా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా, మెంటల్లీ ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా, ఆ ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, టాక్ విత్ ఏ థెరపిస్ట్ ఆర్ టాక్ విత్ అన్ ఎక్స్పర్ట్. మీ సెగ్మెంట్లోనే సిమిలర్గా ఎవరైనా స్టార్టప్ ఫౌండర్స్ ఉంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడి చూడండి, వాళ్ళు ఇనిషియల్గా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో. ఐఎమ్ టెల్లింగ్ యూ స్ట్రాంగ్లీ, కాన్ఫిడెంట్లీ, ఖచ్చితంగా చాలామంది సూసైడ్ స్టేజ్ను కూడా దాటే వస్తారు ఇందులోకి. ఎందుకంటే ఒక సెర్టైన్ టైంకి ఇది నా వల్ల కాదు, ఐఎమ్ బెటర్ టు క్విట్ అన్న థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా ఈ బిజినెస్లో వస్తుంది. సో అలా దాటి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడుతూ ఒరే బాబు వీటి ఇంత టఫ్ సిచ్యువేషన్ దాటి వచ్చాడు, మనం కూడా ఎందుకు దాటలేమని మీరు అనుకుంటారు. సో ఎక్కువగా కమ్యూనిటీస్, మీటప్స్ని ఎంగేజ్ చేస్తున్న కొద్దీ, స్టార్టప్ ఫౌండర్స్తో మాట్లాడుతున్న కొద్దీ మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ ఫిజికల్ ఫిట్నెస్ స్ట్రాంగ్ అవుతుంది, మెంటల్ వెల్నెస్ స్ట్రాంగ్ అవుతుంది. సో దట్ మీరు బిజినెస్ నుంచి, స్టార్టప్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ 1 to 2 yearsలో 80% పీపుల్ ఎగ్జిట్ అవ్వడానికి ఈ ఫిజికల్, మెంటల్ ఈ 2 ఛాలెంజెస్ మెయిన్ రీజన్. మీ ప్రొడక్ట్ ఎలా ఉంది, ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, కస్టమర్స్ ఏమన్నారు, ఇదంతా ఒక ఎత్తండి. అసలు ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా కూడా చాలామంది ఈ 2 కారణాల వల్ల బిజినెస్లో, స్టార్టప్స్లో ఫెయిల్ అవుతున్నారు. మీరు ఆ రెండింటిని ఇంప్రవైజ్ చేయండి, వాటిలో బెస్ట్ ఏముందో చూడండి, చాలామందిని మీట్ అవుతూ ఉండండి, రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉండండి, బుక్స్ చదువుతూ ఉండండి, జంక్ ఫుడ్ అలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండండి, కొంచెం మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి, కొంచెం బెటర్ హ్యాబిట్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, టాక్సిక్ పీపుల్తో దూరంగా ఉండండి, నెగిటివ్ పీపుల్తో దూరంగా ఉండండి. ఎక్కడైతే మీకు ఎక్కువ పాజిటివిటీ ఉంటుందో అక్కడి నుంచి మీరు తీసుకునే ఇన్పుట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్గా రీసెర్చ్ పేపర్స్, జర్నల్స్, ఆర్టికల్స్, బుక్స్, ఏ రోజుకు ఆ రోజు న్యూస్ చదువుతున్న కొద్దీ ఓకే మనం ఈ మిస్టేక్లో ఉన్నాం, ఇది చేయకుండా ఉంటే సరిపోద్ది అనే ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ కూడా ఉంటుంది. సో బిజినెస్, స్టార్టప్ ఈజ్ ఆల్ అబౌట్ ది సెల్ఫ్ మోటివేషన్. ఈ సెల్ఫ్ మోటివేషన్లో మనం స్ట్రాంగ్గా ఉండవలసిన 2 పాయింట్లు ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ వెల్నెస్. ఈ రెండింటిని ఎప్పుడైతే మీరు ఓవర్కమ్ చేస్తారో మీ స్టార్టప్లో ఫెయిల్ అవ్వడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి, సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ స్టార్టప్ టిప్స్ కోసం, మరింత స్టార్టప్ ఇన్ఫర్మేషన్ కోసం మన సిరీస్లో వచ్చే వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా స్టార్టప్ బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.